గౌరవనీయులైన డీజీపీ గారికి, మన కమిషనర్ గారికి, తర్వాత ఏసీబీ గారికి, 24వ తారీఖు 22వ తారీఖు రోజు అందరికి నేను కంప్లైంట్ చేయడం జరిగిందన్న. ఈ విధంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఇంకా విచారిస్తున్నాము. కోర్టు మేము అన్ని విచారిస్తున్నామని చెప్పి ఏసీబీ గారు కూడా విచారిస్తున్నారు ఈ కేసులో. అది కంప్లైంట్ అన్న, ఇది వేరే కంప్లైంట్. ఈ కంప్లైంట్ ఏంటంటే 22 నవంబర్ 13వ తారీఖు చేసిన విధ్వంసానికి ఎవరు బాధ్యతలు, అసలు జిహెచ్ఎంసీ అధికారులకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు, అసలు టాస్క్ ఫోర్స్ అధికారులకు కేసు పెట్టమని ఎవరు చెప్పారు, ఈ విషయాలన్నీ నేను కోర్టు దృష్టికి తీసుకెళ్లాను. ధృవీకరించుకుని వాళ్ళ పైన 448, 452 అంటే థెఫ్టింగ్ అన్న, అంటే మొత్తం నా సామాన్ దొంగలించకపోయినా థెఫ్టింగ్ కేసు, రాబరీ అండ్ డే రాబరీ అంటారు, అంటే నైట్ టైం చేస్తారు రాబరీ. వీళ్ళు డే రాబరీ చేసి రాబరీ అండ్ దీంట్లో ఎంతో పొలిటికల్ కాన్స్పిరసీ ఉంది. సో ఇవన్నీ చేశాను అన్న. ఈ విషయం ఉన్న వెంకటేష్ దగ్గుపాటు నాకు తెలిసి బహుశా ఈ విషయం వాళ్ళకి తెలిసింది 22వ తారీఖే వాళ్ళ అబ్జర్వేషన్కి వెళ్ళింది. ఈ విధంగా కేసు బుక్ అయింది, ఆల్రెడీ కోర్టు ద్వారా బుక్ అయిందని చెప్పి. తర్వాత పోలీస్ స్టేషన్ లో కూడా నందకుమార్ కంప్లైంట్ ఇచ్చిన తెలిసింది కాబట్టి మన గౌరవనీయులైన సీఎం గారిని కలిశారని అనుకుంటున్నాను. ఓకే, కలిసినా రేవంత్ అన్న గారు నాకు న్యాయం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే రేవంత్ అన్నకు తెలుసు ఎవరేంటి అనేది తెలుసు. జరిగినప్పుడు రేవంత్ అన్న కూడా అన్ని విషయాలు రేవంత్ అన్నకు తెలుసు కాబట్టి నేను రేవంత్ అన్న గారి అపాయింట్మెంట్ ట్రై చేస్తున్నాను. నేను అన్ని విషయాలు రేవంత్ అన్నతో చెప్తాను. చెప్పి దీని వెనుక ఉన్న స్కామ్ ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు, దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్ని చెప్తారన్న. చెప్పిన న్యాయం నాకు, ఎందుకంటే ఇప్పుడు నాకు లైఫ్ సెట్ ఉందండి. నేను ఇంట్లో బయట కూడా వెళ్ళట్లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏం చేస్తారనే పరిస్థితిలో నాకు థ్రెట్టింగ్స్ ఆల్రెడీ ఇంతకుముందే ఇచ్చారు. నేను అది గౌరవనీయులైన డీజీపీ గారికి కూడా నేను నాకు థ్రెట్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. సో మీ క్యూనస్ ద్వారా కూడా నేను నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ కు నన్ను కొద్దిగా నా ప్రాణహాని ఉందని చెప్పి కూడా నేను మీకు మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పానన్నా. మీ మాట కూడా నాకు ఒకసారి గవర్నమెంట్ సహాయం చేయండి. మీడియానే నాకున్న ఒక ఆధారం అన్న. మీడియా లేకుంటే నేను అసలు నన్ను చాలా ఇబ్బంది, కాబట్టి నేను ఈ మీడియాను నమ్ముకున్న న్యాయం కూడా నాకు న్యాయస్థానం ఏ విధంగా న్యాయం చేస్తానని కోరుకుంటున్నాను. రైట్.